NMMS 2024 డిసెంబర్ 8న జరిగేటటువంటి ఎగ్జామినేషన్లో వెదర్ అండ్ క్లైమేట్ ఫిజిక్స్ సంబంధించినటువంటి one lesson. What type of questions are asked in this lesson? Now we will see. The first question is the department which prepares weather report. మనం ప్రతిరోజు కూడా వాతావరణానికి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ న్యూస్లో కూడా చదువుతూ ఉంటారు. ఎక్కువగా మనకు క్లైమేట్స్ మారినప్పుడు వెంటనే కూడా ఈ వాతావరణానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ద డిపార్ట్మెంట్ విచ్ ప్రిపేర్ వెదర్ రిపోర్ట్ ఈస్, ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. టెలికామ్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, సివిల్ డిపార్ట్మెంట్. ఆన్సర్ వచ్చి సి, మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ వచ్చి ద అమౌంట్ ఆఫ్ హ్యూమిడిటీ ఇన్ అట్మాస్ఫియర్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ డాష్ ఇన్ ద ఎయిర్. ద అమౌంట్ ఆఫ్ హ్యూమిడిటీ అంటే దీన్ని ఆర్ద్రత అంటాం తెలుగులో. అంటే గాలిలో ఉన్నటువంటి నీటి ఆవిరి శాతం ఎంత ఉందో చెప్పేది ఆర్ద్రత అంట. హ్యూమిడిటీ, ద అమౌంట్ ఆఫ్ హ్యూమిడిటీ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ డాష్ ఇన్ ద ఎయిర్. హీట్, టెంపరేచర్, కెమికల్స్, మాయిశ్చర్. ఆన్సర్ డి, మాయిశ్చర్. నెక్స్ట్ ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ రైన్ ఫాల్. మనకి కూడా వర్షం పడుతూ ఉంటుంది. వర్షం పడినప్పుడు వెంటనే వాళ్ళని చెప్తుంటారు ఫలానా విలేజ్ లో 5 సెంటీమీటర్లు పడింది, ఫలానా జిల్లాలో 10 సెంటీమీటర్లు పడింది అని చెప్తూ ఉంటారు. మనకు ఎలా తెలుస్తుందంటే ఇక్కడ ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ రైన్ ఫాల్, వాతావరణ అంటే వర్షం పడేటటువంటి శాతాన్ని దేంతో కొలుస్తారంటే బారోమీటర్, రైన్ గేజ్, థర్మోమీటర్, 6 మాక్సిమం అండ్ మినిమం థర్మోమీటర్. రైన్ గేజ్ అంటే ఎక్కువ మంది తెలిసింది రైన్ గేజ్ అనేటటువంటి విషయం తెలుసు. తర్వాత ద టెంపరేచర్, హ్యూమిడిటీ, రైన్ఫాల్, విండ్ స్పీడ్ ఆర్ కాల్డ్ ది డాష్ ఆఫ్ వెదర్. ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయి? హ్యూమిడిటీ ఆర్ద్రత, రైన్ఫాల్ వర్ష శాతం, తర్వాత గాలి వేగం. వీటన్నిటిని కలిపి ఏమంటారంటే ఆప్షన్లో మనకు ఏ వచ్చి ఎలిమెంట్స్, కాంపౌండ్స్, ఇండికేటర్స్, కెమికల్స్ అని ఇచ్చారు. ఎలిమెంట్స్ అంటారు. అంటే ఆ వాతావరణాన్ని అంతా కలిపి ఏంటంటే ఇక్కడ మనం టెంపరేచరు, హ్యూమిడిటీ, రైన్ఫాల్, విండ్ స్పీడ్ అంతా కలిపి ఎలిమెంట్స్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అని చెప్పేసి తెలుసుకోవాలి మనం. సారీ, నాట్ అట్మాస్ఫియర్, వెదర్. ఎలిమెంట్స్ ఆఫ్ ది వెదర్ అది. ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఏ. నెక్స్ట్ వచ్చి ద మాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్ ఆఫ్ ఎ డే ఆర్ రికార్డెడ్ బై ది. మనం ఒక రోజులో ఉండేటటువంటి ఉష్ణోగ్రతలు, హెచ్చు ఉష్ణోగ్రతలు కావచ్చు, తక్కువ ఉష్ణోగ్రతలు కావచ్చు, నమోదు చేయడానికి ద మాక్సిమం అండ్ మినిమం, హైయెస్ట్ టెంపరేచరు, లోయెస్ట్ టెంపరేచరు రికార్డెడ్ బై ది. ఇక్కడ ఏ వచ్చి సెల్సియస్ థర్మామీటర్, బి వచ్చి ఫారెన్హీట్ థర్మామీటర్, సి వచ్చి 6 మాక్సిమం అండ్ మినిమం థర్మామీటర్, హైడ్రోజన్ థర్మామీటర్. ఆన్సర్ సి, 6 మాక్సిమం అండ్ మినిమం థర్మామీటర్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ వాట్ టైమ్ డూ యూ ఫీల్ కంపారిటివ్లీ కంఫర్టబుల్ ఇన్ ఏ డే డ్యూరింగ్ సమ్మర్ సీజన్. వేసవి కాలంలో మనకు ఏ టైంలో కొద్దిగా మనం బాగా ఫీల్ అవుతాం, రిలాక్స్గా ఫీల్ అవుతాం. వేసవి కాలం అంటే ఏముంటుంది? మనకు జనరల్గా టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, ఎండ ఎక్కువ ఉంటుంది, మనం బాగా చెమట పోసినట్లుగా ఉంటుంది. అయితే ఎప్పుడు మనము కొద్దిగా కంఫర్ట్గా ఫీల్ అవుతామంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్, ఎట్ మిడ్ నైట్ అన్నాడు. ఎర్లీ, వెరీ గుడ్, ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఉదయం పూటే. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ ద చేంజెస్, వెరీ ఇంపార్టెంట్ ఇది, ఆల్ చేంజెస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆర్ కాజ్డ్ బై. అసలు ఈ వాతావరణంలో మార్పులన్నిటికీ కారణం ఎవరి వల్ల అంటే మూన్, సన్, ఎర్త్, స్టార్స్. ఇక్కడ ఆన్సర్ వచ్చి మూన్ అని ఇచ్చారు. మూన్, చంద్రుడు వాతావరణంలో మార్పులు. తర్వాత ద యావరేజ్ వెదర్ ప్యాటర్న్ టేకన్ ఓవర్ ఎ లాంగ్ టైమ్ ఈజ్ కాల్డ్ ది. ద యావరేజ్ వెదర్ pattern taken over a long time is called the climate of place, temperature of the place, humidity of the place, rainfall of the place. A, climate of the place. Another question, the places where the sun does not rise for 6 months and does not
set for the other 6 months. సూర్యుడు కొన్ని ప్రాంతాల్లో 6 నెలలు ఉదయించినంట, 6 నెలలు అస్తమించడు. సన్ రైజ్ అండ్ సన్సెట్, all of you see here. Answer is polar regions where the sun does not rise for 6 months and does not set for the other 6 months. కొన్ని ప్రాంతాల్లో, మనమైతే ఇక్కడ సూర్యుడు ఉదయిస్తే చూస్తున్నాము, అస్తమించేది చూస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో 6 నెలలు సూర్యుడు ఉదయించే చూడు కనిపించడు, 6 నెలలు అస్తమించేది కూడా కనిపించడు. సన్ రైజ్ అండ్ సన్సెట్ అంటాం. అది ఎక్కడ? పోలార్ రీజన్స్, ధ్రువ ప్రాంతాలు అంట. పోలార్ రీజన్స్, ధ్రువ ప్రాంతాలు. తర్వాత ద టెంపరేచర్ ఇన్ పోలార్ రీజన్స్ ఇన్ వింటర్ విల్ బి యాజ్ లో యాజ్. అయితే ఈ ధ్రువ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఎంత ఉంటుందంటే, ఇక్కడ మనకు ఫోర్ టెంపరేచర్స్ ఇచ్చారు. ఏలో -40°C, బిలో 34°C, సి వచ్చి 45°C, డి వచ్చి -35°C. -37°C అనేది డి. అంటే అంత చలి ఉంటుంది అక్కడ, అంత లో టెంపరేచర్స్ ఉంటాయి. తర్వాత ఫైండ్ ద అనిమల్ లివింగ్ ఇన్ పోలార్ రీజన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ 4 జంతువులు ఇచ్చారు. ఈ 4 జంతువుల్లో ఒక జంతువు ఏం చేస్తుంది? ఇక్కడ నివసిస్తుంది. ఇక్కడ లివింగ్ అనిమల్ ఇన్ పోలార్ రీజన్స్ మనకు తెలియదు, ఇది జనరల్ గా ఈ బిట్టు. అయితే మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు. ఏంది ఇక్కడ? మంకీ మనకు తెలుసు, డాంకీ మనకు తెలుసు. తర్వాత పోలార్ బేర్, తర్వాత గొరిల్లా ఉంది. ఆన్సర్ వచ్చి పోలార్ బేర్. తర్వాత హౌ డస్ ద పోలార్ బేర్ కీప్ ఇట్ సెల్ఫ్ వార్మ్ ఇన్ కోల్డ్ వెదర్. అయితే అంత చలిలో కూడా ఈ జంతువు ఎలా తట్టుకొని, ఆ చలిని తట్టుకుంటే కదా, చలి ఎక్కువగా ఉంటే జంతువులైనా మనుషులైనా నివసించాలంటే చాలా కష్టం. అయితే ఎలా నివసిస్తుందంటే ఇక్కడ 4 ఆన్సర్స్ ఇచ్చారు. ఇట్ హ్యాస్ 2 thick layers of fur. It has a coat of wool. It covers its body with a woolen coat. It sits by the side of the fire. అంటే వీటిలో ఫస్ట్ వన్ వచ్చి ఇట్ హ్యాస్ 2 thick layers of fur. అదే ఆ లేయర్ అంతా కూడా, చర్మం అంతా కూడా బాగా మందంగా, 2 layers మందంగా ఉంటుందని చెప్తున్నారు. తర్వాత ద ట్రోపికల్ క్లైమేట్ ఈజ్ సచ్ దట్, ఉష్ణమండలాలు, డ్యూరేషన్ ఆఫ్ డేస్ అండ్ నైట్స్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్. అంటే మనకు పగలు రాత్రి సమానంగా ఉండడం. డ్యూరేషన్ ఆఫ్ డే ఇస్ మోర్ దాన్ ఆఫ్ నైట్. డ్యూరేషన్ ఆఫ్ డే ఈస్ లెస్ దాన్ దట్ ఆఫ్ నైట్. డ్యూరేషన్ ఆఫ్ డే అండ్ నైట్ బోత్ ఈజ్ లెస్. ఇక్కడ ద ట్రోపికల్ క్లైమేట్ ఈజ్ ఎలా ఉంటుందంటే, ట్రోపికల్స్ లో, ఉష్ణమండలాల్లో క్లైమేట్ ఎలా ఉంటుందంటే, వాతావరణము డ్యూరేషన్ ఆఫ్ డే అండ్ నైట్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్. రాత్రి ఎంత ఉంటుందో పగలు కూడా అంతే ఉంటుంది. The hump of the camel is a reservoir of. The hump of the camel is a reservoir. Fatty tissue, water, milk, all the above. క్యామెల్ ఒంటికుండేటటువంటి హంప్లో, హంప్ అంటే ఎత్తుగా ఉంటుంది కదా, అక్కడ ఏముంటుంది ఎక్కువగా అంటే ఫ్యాటీ టిష్యూస్ ఉంటాయండి. ఫ్యాటీ అంటే క్రొవ్వు కణజాలాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. The sun is the primary source of energy that causes changes in weather, climate, gases. దేంట్లో సూర్యుడు ఏం చేస్తాడు? క్లైమేట్ అంటే వెదర్ చేంజ్ చేస్తాడు. ద సన్ ఈస్ ద ప్రైమరీ సోర్స్, ప్రధానమైనటువంటి మనకు ఒక సోర్స్ సూర్యుడు. వీరేం చేస్తాడు? వెదర్ని, వాతావరణాన్ని మారుస్తాడు. The temperature, humidity and other factors are called elements of weather. ఇందా చెప్పాం మనం, ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్. తర్వాత which of the following is the climate found in Kerala? కేరళలో ఎలాంటి వెదర్ ఉంటుంది? ఏ వెరీ హాట్ అండ్ వెట్,
వెట్, హాట్ అండ్ డ్రై, మోడరేట్లీ హాట్ అండ్ మోడరేట్లీ డ్రై. అంటే చాలా వేడిగా ఉంటుంది అండ్ వెట్ తడిగా ఉంటుంది. వెట్ అంటే తడిగా ఉండడం, హాట్ అండ్ డ్రై వేడిగా పొడిగా ఉండడం, మోడరేట్లీ హాట్ అండ్ మోడరేట్లీ డ్రై అంటే వేడిగా పొడిగా ఉండడం. కేరళలో వేడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది, వెరీ హాట్ అండ్ వెట్, తేమ కూడా ఎక్కువ ఉంటుందండి. తర్వాత బర్డ్స్ మైగ్రేట్ టు వార్మర్ రీజన్స్ బికాస్ దే కెనాట్ లివ్ ఇన్. అంటే బర్డ్స్ మైగ్రేట్ అవుతాయి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఏం చెప్తున్నాడు, రీజన్ చెప్తున్నాడు. అవి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయంటే వెట్ రీజన్, డ్రై రీజన్, కోల్డ్ రీజన్, హాట్ రీజన్. కోల్డ్ రీజన్ నుంచి వార్మర్ రీజన్స్ కి వస్తాయి, అంటే చల్లగా ఉండేటటువంటి ప్రాంతం నుంచి వేడిగా ఉండేటటువంటి ప్రాంతం వైపుకి వస్తాయి. వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈస్ కాల్డ్, దీన్నే మనం హ్యూమిడిటీ అంటాం. వాటర్ వేపర్స్ ప్రెసెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈస్ కాల్డ్ హ్యూమిడిటీ. ఇక్కడ మనకు హ్యూమిడిటీ, ప్రిసిపిటేషన్, క్లైమేట్, రైన్ఫాల్ అని ఇచ్చాడు. ఆన్సర్ ఈస్ ఏ, హ్యూమిడిటీ. ద సన్ రైజెస్ ఎర్లీ అండ్ సెట్స్ లేట్ డ్యూరింగ్. ఎప్పుడు సూర్యుడు త్వరగా ఉదయిస్తాడు అండ్ త్వరగా అండ్ లేట్ గా అస్తమిస్తాడు. ద సన్ రైజెస్ ఎర్లీ, ఉదయించేది స్పీడ్ గా ఉదయిస్తాడు. సెట్స్, అస్తమించేది లేట్ గా. ఎప్పుడంటే సమ్మర్ సీజన్, వింటర్ సీజన్, రైనీ సీజన్, ఆల్ ఆఫ్ దీస్. ఏ సీజన్ చెప్పండి? సమ్మర్ సీజన్, వేసవికాలం. అనిమల్ కాల్డ్ షిప్ ఆఫ్ డెజర్ట్ ఈస్, ఏమంటారు చెప్పండి? అది అనిమల్ కాల్డ్ షిప్ ఆఫ్ డెజర్ట్. ఎడారి ఓడ అని దేన్ని అంటారు? ఇక్కడ డాగ్, వెరీ గుడ్, డాగ్, క్యామెల్, క్యాట్, బటర్ఫ్లై. క్యామెల్. తర్వాత టు రెడ్యూస్ లాస్ ఆఫ్ వాటర్ ఇన్ డెజర్ట్ ఏరియాస్ ద లీవ్స్ ఆఫ్ క్యాక్టస్ ఆర్ మోడిఫైడ్ ఇంటూ. ఎలా ఉంటుందంటే బ్రాంచెస్, ఆ చెట్టు ఎలా ఉంటుంది? బ్రాంచెస్, అడ్వాంటీషియస్ రూట్స్ అబౌవ్ ది గ్రౌండ్, స్పైన్స్, రౌండెడ్ షేప్డ్ లీవ్స్. స్పైన్స్ ఉంటాయంట దాన్ని. దేనికి కాదు ఇక్కడ? టు రెడ్యూస్ లాస్ ఆఫ్ వాటర్. అంటే ఎడారిలో మనకు వాటర్ దొరకదు, ఒకవేళ ఉండే వాటర్ని అవి ఎలా కాపాడుకోవాలంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? టు రెడ్యూస్ లాస్ ఆఫ్ వాటర్ ఇన్ డెజర్ట్ ఏరియాస్ ద లీవ్స్ ఆఫ్ క్యాక్టస్ అనేటటువంటి ప్లాంట్. అది క్యాక్టస్ అనేటటువంటి ప్లాంట్ యొక్క అది ఎలా ఉంటుందంటే దాని యొక్క స్పైన్స్, ఆ స్పైన్స్ మోడిఫై అయి ఉంటాయి అనేది ఒక ఇంపార్టెంట్ బిట్. ద క్లైమేట్ ఆఫ్ ది నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్ వెట్, హాట్, డ్రై, కోల్డ్. వెట్ గా ఉంటుందంట నార్త్ ఈస్ట్. Birds are adapted to fly because of streamlined body, light bones, feathers and wings. All of these. Birds are adapted to fly because అవి ఎలా ఎగరగలుగుతున్నాయంటే స్ట్రీమ్ లైన్డ్ బాడీ, లైట్ బోన్స్, ఫెదర్స్ అండ్ వింగ్స్. అన్ని రకాల అవి ఎగిరేదానికి ఇవన్నీ కూడా కారణం అనేటటువంటి విషయం కూడా మనకు తెలియజెప్తున్నాడు. తర్వాత మనం ఇందాక చెప్తున్నాం ఏమని, రైన్ గేజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యుడోమీటర్ అని చెప్పినాడు. యుడోమీటర్. రైన్ గేజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యుడోమీటర్. తర్వాత రైన్ ఫాల్ ఎక్స్ప్రెస్డ్. రైన్ ఫాల్ అంటే వర్ష శాతాన్ని దేంట్లో చెప్తారు మనకు? ఎంత వర్షం పడింది అనేది? మిల్లీమీటర్స్ ఆర్ సెంటీమీటర్స్? సెంటీమీటర్స్ లో చెప్తారు. రైన్ ఫాల్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ సెంటీమీటర్స్ ఆర్ మిల్లీమీటర్స్, రెండిట్లో చెప్తారు, సెంటీమీటర్స్ లో కానీ మిల్లీమీటర్స్ లో కానీ. నెక్స్ట్ హ్యూమిడిటీ ఈస్ మెజర్డ్ బై. హ్యూమిడిటీ అనేటటువంటిది దేంతో మెజర్ చేస్తారంటే రైన్ గేజ్, థెర్మోమీటర్,
విండ్ గేజ్, హైడ్రోమీటర్. హైడ్రోమీటర్ అనేటటువంటి పరికరంతో కొలుస్తారు. ఇంపార్టెంట్ బిట్ అది కూడా. హ్యూమిడిటీ ఈజ్ మెజర్డ్ బై హైగ్రోమీటర్. మనం ఇందాక చెప్పాం, ద మాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్ అట్ ఏ ప్లేస్ మెజర్డ్ బై. ఒక ప్రాంతంలో లేదా ఒక ప్రదేశంలో ఆ రోజు నమోదైనటువంటి హెచ్చు ఉష్ణోగ్రతలు కానీ తక్కువ ఉష్ణోగ్రతలు కానీ కొలిచేటటువంటి ఆ పరికరం ల్యాబ్ థర్మామీటర్, 6 థర్మామీటర్, క్లినికల్ థర్మామీటర్, గ్యాస్ థర్మామీటర్. ఏది చెప్పండి? 6 మాక్సిమం అండ్ మినిమం. ఇప్పటికి చాలా సార్లు చెప్పాము. 6 మాక్సిమం అండ్ మినిమం. తర్వాత విండ్ స్పీడ్ ఈస్ మెజర్డ్ బై. విండ్ స్పీడ్, గాలి వేగాన్ని దేంతో కొలుస్తారు? యానిమోమీటర్. తర్వాత హైడ్రోమీటర్, స్పీడోమీటర్, యుడోమీటర్, యానిమోమీటర్. గాలి యొక్క వేగాన్ని గుర్తుపెట్టుకోవాలి. విండ్ స్పీడ్ ఈజ్ మెజర్డ్ బై యానిమోమీటర్. తర్వాత డైరెక్షన్ ఆఫ్ ది విండ్. డైరెక్షన్ ఆఫ్ ది విండ్ ఎప్పుడు కూడా హై డెన్సిటీ టు లో డెన్సిటీ, లో డెన్సిటీ టు హై డెన్సిటీ, హయ్యర్ ప్లేస్ టు లోయర్ ప్లేస్, లోయర్ ప్లేస్ టు హయ్యర్ ప్లేస్. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకు హై డెన్సిటీ టు లో డెన్సిటీ. డైరెక్షన్ ఆఫ్ విండ్, గాలి ఎలా తోలుతుంది